బొగ్గు మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ఈ సమావేశం కొనసాగుతోంది. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదంపై చర్చ జరుగుతోంది. సింగరేణి అధికారులతో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో ఈ సమావేశం కొనసాగుతోంది. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ల వివాదంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. సింగరేణి అధికారులతో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బొగ్గు మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మీటింగ్ హైలైట్స్ ఏంటి? ఏవైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా ఈ రోజు మీటింగ్ లో? ఖచ్చితంగా ఇటు సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి నైనీ కోల్ బ్లాక్ కేటాయింపుల విషయంలో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు, అలాగే బట్టి విక్రమార్కకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి, అలాగే ముఖ్యమంత్రి బాహుమతి సంబంధించి ముఖ్యంగా ఈ ఆప్షన్ల విషయంలో ఇటు ఆరోపణలు బీఆర్ఎస్ తరఫు నుంచి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇటు హరీష్ రావు కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఒక లేఖను రాయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ జరపాలి, అవకతవకలు అవినీతి జరిగింది ముఖ్యంగా ఈ నైనీ కోల్ బ్లాక్ అలొకేషన్స్ విషయంలో, సో టెండర్ల విషయంలో దీనిపైన సమగ్ర విచారణ జరపాలి అని చెప్పి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. సో మీడియాలో వస్తున్న కథనాలు వీటన్నిటి, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు వీటన్నిటి నేపథ్యంలో కిషన్ రెడ్డి ప్రస్తుతం ఒక ఎమర్జెన్సీ బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో సింగరేణి అధికారులతో కోల్ మినిస్ట్రీ కి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు ఈ నైనీ కోల్ బ్లాక్ తో పాటుగా ఇతర మైన్ బ్లాక్స్ కి సంబంధించిన టెండరింగ్, అలాగే ఇతర అంశాలు, వివాదాలు వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన అధికారులతో చర్చిస్తున్నారు. టెండరింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అలాగే ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా అలొకేషన్స్ జరిగాయో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా సమగ్రంగా అధికారుల సమగ్ర విషయాలు తెలుసుకోవాలని చెప్పి కిషన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే హై లెవెల్ ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. సో కేంద్రం అధికారులు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.